నాగపురాణము 10వ అధ్యాయము మృగశృంగుని వివాహము. దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగిరి. పువ్వు వికసించగానే వాసన వేయును. అది ఒకరు నేర్పవలసిన అవసరము లేదు. అది ప్రకృతి నైజము. ఆ విధముగానే మృగశృంగుడు బాల్యదశ నుండియే హరినామస్మరణ అందాసక్తి కలవాడయ్యను. అతనికి 5 సంవత్సరములు నిండిన తర్వాత గురుకులములో చేర్చిరి. అచట సకల శాస్త్రములు అతి శ్రద్ధగా నేర్చుకొనుచు అధ్యాపకుల మన్ననలు పొందుచు పాండిత్యము సంపాదించెను. విద్యలు పూర్తయిన తరువాత తల్లిదండ్రులు ఆనతిపై దేశాటన చేసి అనేక పుణ్యనదులలో స్నానమాచరించి మాఘమాస ఫలము సంపాదించి ఉండెను. కుమారుడు దేశాటన పూర్తి చేసి వచ్చిన తరువాత అతని తల్లిదండ్రులు కన్యను చూచి వివాహము చేయుటకు నిశ్చయించినారు. మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకునేదనని తన మనోనిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపగా, కుమారుని ఇష్టప్రకారంగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతివైభవంగా వివాహం చేసిరి. సుశీల స్నేహితురాండ్రగు మిగిలిన ఇద్దరు మృగశృంగుని చూచి, ఆర్య, మా స్నేహితురాలగు సుశీలను పెండ్లి చేసుకునినట్లే మా ఇద్దరిని కూడా ఈ శుభలగ్నమున పరిణయమాడుము అని పలికిరి. మృగశృంగుడు ఆశ్చర్యపడి, అసంభవం, అది ఎట్లు జరుగును అని ప్రశ్నించగా, మా సుశీలను పెండ్లాడినట్లే మమ్ము కూడా పెండ్లాడమని ఆ పడుచులు పట్టుబట్టినారు. మరి పురుషునకు ఒక్క భార్యయే కదా, ఇద్దరు భార్యలా అని మృగశృంగుడు ప్రశ్నించగా, ఇద్దరు ముగ్గురు యువతులను పురుషుడు వివాహం చేసుకున్నటకు శాస్త్రములు అంగీకరించుచున్నవి కదా. దశరథునకు 3 భార్యలు, శ్రీకృష్ణునకు 80 భార్యలు, పరమేశ్వరునకు గంగా గౌరీ 2 కదా. వారికి లేని అభ్యంతరములు నీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టిరి. మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు. వివాహపు వేడుకలను చూడవచ్చిన అనేక మంది మునీశ్వరులు కూడా మృగశృంగ అభ్యంతరము తెలుపవలదు. ఆ 2 కన్యల అభీష్టము నెరవేర్చుము. వారు దుఃఖించినా నీకు జయము కలుగదు. అయినను ఇటువంటి ఘటనలు మున్ను అనేకములు జరిగినవి అని పలికిరి. పెద్దలందరూ అభిమతము ప్రకారము మృగశృంగుడు ఆ 2 కన్యలను కూడా వివాహము చేసుకున్నాడు. ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతము దిలీపునకు వివరింపగా, మహర్షి, వివాహములు ఎన్ని విధములు, వాటి వివరములు తెలియజేసి నన్ను సంతృప్తిని చేయుడు అని ప్రార్థించగా, వశిష్ఠుల వారు మరలా ఇట్లు చెప్పసాగిరి. రాజా, వివాహములు ఎన్ని విధములో వాటి వివరములు చెప్పెదను, సావధానుడివై ఆలకింపుము. బ్రాహ్మణ కన్యను బాగుగా శృంగారించి వరుణుని పిలిపించి చేయ వివాహమునకు బ్రాహ్మణము అని పేరు. దైవము, యజ్ఞము చేయువానికి, యజ్ఞము చేయుటకు వధువుని ఇచ్చి చేయు పెండ్లికి దైవము అని పేరు. ఆర్షము, పెండ్లి కుమారుని నుండి 2 గోవులను పుచ్చుకుని అతనికి పెండ్లి కూతురునిచ్చి పెండ్లు చేయువానిని ఆర్ష్యము అని అందరు. ప్రాజాపత్యము, ధర్మము కోసము దంపతులు కట్టుబడి ఉండుటని దీవించి చేయు వివాహమునకు ప్రాజాపత్యము అని పేరు. అసురము, డబ్బు పుచ్చుకుని కన్యను ఇచ్చి వివాహం చేయడానికి అసుర అని పేరు. గాంధర్వము, ఒకరినొకరు ప్రేమించుకొని వారంతట వారు చేసుకుని వివాహమును గాంధర్వ వివాహం అని పేరు. రాక్షసము, వరుడు కన్యను బలాత్కారము చేసి వివాహము ఆడు దానిని రాక్షస వివాహమని అంటారు. పైశాచిక, మోసగించి అనగా మాయమాటలచే నమ్మించి పెండ్లు చేసుకుని దానిని పైశాచికమని అంటారు. ఈ 8 రకములు వివాహ సంబంధమైన పేర్లు కాన వాటి ధర్మములు తెలియపరచెదను, ఆలకింపుడు. గృహస్థాశ్రమ లక్షణములు, మంచి నడవడికతో ఇహము పరము సాధించవలెనన్న ఈ గృహస్థాశ్రమం ఒక్కటియే సరైన మార్గము. భార్యయు భర్తయు అనుకూలంగా నడుచుకుని ఉన్నంతలో తృప్తి చెందుట, దైవభక్తితో
నడుచుకొనుట, అతిథి సత్కారములను ఆచరించుట మొదలగు సద్గుణములతో నడుచుకునేవాడే సరైన గృహస్థుడు అనబడును. నోములు నోచుట, వ్రతములు చేయుట, పర్వదినములలో ఉపవాసముల నుండి, కార్తీక మాసమందున మాఘమాసమందున నదీ స్నానము చేసి కడు నిష్టతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యములు ఆచరించుట వారికి మంచి తేజస్సు కలుగును. ప్రాతకాలమున నిద్ర నుంచి లేచినప్పుడు భగవంతుణ్ణి స్మరించుకుని లేచి కాలకృత్యములు తీర్చుకుని స్నానము చేసి నిష్ఠతో భగవంతుణ్ణి పూజింపవలెను. కార్తీక మాసమందు, మాఘమాసమందు, వైశాఖ మాసమందు తన శక్తి కొలది దాన ధర్మములు చేసినచో గొప్ప ఫలము కలుగును. కాన ప్రతి మనుజుడు ఇహసుఖములకే కాక పరలోకమును గురించి కూడా ఆలోచించవలెను. పతివ్రత లక్షణములు. పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తమనేక ఘనకార్యములు చేసిన కానీ మంచి ఫలము పొందలేకపోవచున్నాడు. అటులనే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలెను. తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించవలెను కానీ అందాన్ని, ఆకారాన్ని చూచి మోసపోకూడదు. అటులనే పురుషులను స్త్రీ యొక్క అందమునే చూడక శీలము, గుణములను లెక్కించి ప్రేమతో ఆదరించవలెను. ఆ విధముగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యానురాగముతో కాపురము చేసిన ఎడల ఆ సంసారము ఎంతో బాగుండును. ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవించునో ఆ విధంగానే అత్తమామల సేవ, అతిథి సేవలందు కూడా తగు భక్తి శ్రద్ధలతో చేసిన ఎడల అట్టి స్త్రీకి సద్గతి కలుగును. భార్య తన భర్త ఆలోచన యందు మంత్రివలె సలహాలివ్వవలెను. పనిపాటలయందు సేవకురాలి వలె నడుచుకునవలెను. భోజనము వడ్డించినప్పుడు తల్లి తన కుమారునకు ఎంత ఆప్యాయంగా భోజనము పెట్టునో ఆ విధంగా భర్తకు భోజనము వడ్డించవలెను. శయనమందిరమున వేశ్యవలె భర్తకు ఆనందము కలుగజేయవలెను. రూపంలో లక్ష్మిని పోలి ఉండవలెను. ఓర్పు వహించుటలో భూదేవిని పోలి ఉండవలెను. ఈ విధంగా ఏ స్త్రీ నడుచుకొనునో ఆమెయే ఉత్తమ స్త్రీ అనబడును. బహిష్టు అయిన 4 దినములు ఏ పనిని చేయరాదు. అతిగా మాట్లాడకూడదు. ఎవరిని ముట్టుకొనరాదు. ఆ 4 రోజులు విశ్రాంతి తీసుకొనవలెను. 4వ రోజున సూర్యోదయము కాకుండా తలంటి నీళ్లు పోసుకొని శుభ్రమైన ఉడుపులు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్యభగవానునికి నమస్కరించి తరువాత తమ ఇష్టదేవతలను పూజించవలెను. ఎటువంటి సమయమునందైనను భర్త భుజించకుండా తాను భుజించకూడదు. ఇటువంటి లక్షణములు కలిగి ఉన్న ఆ 3 కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందంతో కాలం గడుపుచుండెను. గృహస్థాశ్రమమును ఆచరించుచుండెను. మృకండుని జననము. ఉత్తమ లక్షణములు గల స్త్రీలను పెండ్లాడి తిని కదా అని మృగశృంగుడు మిగులు ఆనందించెను. ఆ 3 పడుతులతోని సంసారము చేయుచుండెను. అటులు కొంతకాలం జరిగినది. సుశీలాను భార్య గర్భం ధరించి ఒక శుభలగ్నమున కుమారుని కనెను. తన కన్నా తన కుమారుడు అన్ని విద్యలయందు గొప్ప ప్రవీణుడు కావాలనని ఆశ కలవాడై జాతకర్మలు జరిపించి కుమారునికి మృకుండుడని నామకరణము చేశారు. మృకుండు దినదిన ప్రవర్ధమానుడై తల్లిదండ్రుల ఎడ, బంధుజనుల ఎడ, పెద్దల ఎడ భయభక్తులు కలిగి పెరుగుచుండెను. 5 ఏళ్ళు నిండినవి. మృగశృంగుడు మృకుండునకు ఉపనయము చేసి విద్యనభ్యసించుటకై గురుకులమునకు పంపించినాడు. గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రములు నేర్చుకొనుచు సకల లక్షణయుతుడై గురువు యొక్క మన్ననలను పొందుచు యుక్త వయసు వచ్చు వరకు చదివి సకల శాస్త్రముల యందు ప్రావీణ్యతను సంపాదించెను. మృకుండు విద్యను పూర్తి చేసుకొని తల్లిదండ్రుల కడకు వచ్చెను. మరికొంతకాలమునకు మరుద్వతి అను కన్యతో వివాహము చేసిరి. ఆనాటి నుండి
మృకుండు గృహస్థాశ్రమము స్వీకరించెను. మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలకు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పిరి. పెద్దవారలైన తరువాత వివాహములు చేసెను. తమ కుటుంబమంతయు మాఘమాసములో స్నానములు, జపములు, దాన ధర్మములు మరింత నిష్ఠతో జరపవలసినదిగా ప్రోత్సహించెడివాడు. తాము ఆర్జించుకున్న మాఘమాస ఫల ప్రభావంచే సంసారము నుండి ఏ ఇబ్బందియు లేకుండా ఉండిటే కాక మృగశృంగునకు మనుమలు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షము సాకోపసాకులగుచున్నది కదా అని సంతోషించి తనకింక ఏ ఆశలు లేనందున భగవత్ సాన్నిధ్యమునకు పోవాలి అని సంకల్పించి తపస్సు చేసుకొనుటకు అడవికి వెళ్ళి తన తపోబలముతో శ్రీ మహావిష్ణువుని ప్రసన్నును చేసుకొని నారాయణుని కృపకు పాత్రుడై వైకుంఠమునకేగెను. విన్నావు కదా భూపాల, మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాసము ఫలము వలన తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుటయే కాక బొందితో శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠానికి వెళ్ళినాడు. ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృకుండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు ఇట్లు వివరించినారు. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడగు మృకుండుడే సంసార భారమంతయు మోసి గృహమునందు ఏ అశాంతియు లేకుండా చూచుచుండెను. ఆయనకు ఒక విచారము పీడించుచుండెను. అదేమనగా తాను వివాహమాడి చాలా కాలం గడిచినను సంతానము కలుగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవచుండెను. అతడు ఒకనాడు ఈ విధముగా తలపోసెను. కాశీ మహాపుణ్యక్షేత్రము సాంబశివునకు ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని చూసినంత మాత్రమున సకల పాపములు హరించుటయేగాక మనస్సునందు కోరికలు నెరవేరును. అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనము చేసుకొని వారి అభీష్టములను పొందగలిగిరి. కాన నేను నా కుటుంబ సమేతముగా వెళ్ళుదును అని మనస్సును నిశ్చయించుకుని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరెను. మార్గమధ్యమున అనేక క్రూరమృగములు బారి నుండి క్రిమికీటకాల ప్రమాదము నుండి అతి కష్టము మీద తప్పించుకుని కుటుంబ సహితముగా కాశీక్షేత్రము వెళ్ళాడు. కాశీపట్టణము నానుకుని పవిత్ర గంగా నది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహించుచున్నది. పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణిక ఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకుని విశ్వనాథుని మందిరమునకు బయలుదేరి వెళ్ళాను. ఆలయంలోకి రాగానే మృకుండునకు ఎక్కడలేని ఆనందము కలిగెను. తన జన్మ తరించనని తాను కైలాసమందున్నట్లు తలంచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించెను. ఈ విధముగా కుటుంబ సమేతముగా మృకుండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకుండేశ్వర మహాలింగమని నామకరణము చేసి దానికెదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించెను. ఆ విధంగా ఒక సంవత్సరమునకు విశ్వేశ్వరుని సన్నిధానమందు గడప నెంచెను. ఒక దినమున మృకుండుని ముగ్గురు తల్లులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరి. మృకుండు చాలా కాలము దుఃఖించెను. విధిని ఎవరు తప్పించలేరు కదా. అయినా ఈశ్వరుని ధ్యానించుచు ప్రాణములను విడిచిరి. చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకుండు యథావిధిగా దహన సంస్కారములు గావించి మాతృరుణమును తీర్చుకున్నాడు. మృకుండునకు ఎంతకాలమునకు సంతానము కలుగునందున కాశీక్షేత్రమునకు వచ్చినాడు కదా. సంతానము కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేసినాడు. అనేక దాన ధర్మములు చేసినాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైరి. మృకుండునకు అతని భార్య మరుద్వతికి అమిత ఆనందము కలిగి పరమేశ్వరుని అనేక విధముల స్తుతించగా పరమేశ్వరుడు ఇట్లు పలికెను. మహాముని, మీ భక్తికి ఎంతయో సంతసించినారము.
మీరు చేయి తపస్సు మమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కళంక భక్తికి మెచ్చి మీ కోర్కెలను తీర్చగా వచ్చినారము. కాన మీ అభీష్టము నెరిగింపుడు అని పలికెను. అంతా మృకుండు నమస్కరించి మహాదేవ, తల్లి అన్నపూర్ణ, ఇదే మా నమస్కృతులు. లోకరక్షక, మీ దయవల్ల నాకు సలక్షణవతి సౌందర్య సుకుమారవతి యగు పత్ని లభించినందువలన నేను మేము ధ్యానించుచు ఆమెతో సంసార సుఖము అనుభవించుచున్నాను. కానీ ఎంతకాలమైనను మాకు సంతానము కలుగునందన కృంగి కృషించుచున్నాము. సంతానము లేని వారికి ఉత్తమగతులు లేవు కదా. కావున మాకు పుత్ర సంతానం ప్రసాదించ వేడుకొనుచున్నాను అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు. మృకుండుని దీనాలాపములు ఆలకించి త్రినేత్రుడు ఇట్లు పలికెను. మునిసత్తమ, నీ మనోభీష్టము నెరవేరగలదు. కానీ ఒక నియమమున్నది. బ్రతికి ఉన్నంత వరకు వైధవ్యముతో ఉండు పుత్రిక కావలెనా లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలెనా అని ప్రశ్నించిరి. మృకుండునకు ఆశ్చర్యము కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చెను. కొంత తడవాగి, ఏ శశిధర, నన్ను పరీక్షింపనెంచితివా? నాకు జ్ఞానోదయమైనది. మొదలు నేటి వరకు మీ ధ్యానమునే సలుపుచు సేవించుచున్న నాకు ఏమి చెప్పవలయునో తోచుకున్నది. అయినను కలకాలము వైధవ్యముతో కృంగి కృషించే పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమునే ప్రసాదింపుము అని నుడివెను. అట్లనే అగుగా కానీ త్రిశూలధారి వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యను. పరమేశ్వరానుగ్రహమున ఒక శుభముహూర్త కాలమున పుత్రుని కనెను. మృకుండునకు పుత్ర సంతానము కలిగినని అనేక మంది ఋషి సత్తములు బాలుని చూడవచ్చిరి. వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి మార్కండేయుడని నామకరణము చేసి వెళ్ళెను. దీప్ మహారాజా, పరమ పూజ్యుడను భాగవతోత్తముడును అగు మృకుండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడై సుపుత్రుని బడిసెను. మాఘపురాణము 10వ అధ్యాయము సమాప్తము.